మొదటి చూపులో ప్రేమలో పడేది ఓ స్త్రీ చిన్ని పెదాల నవ్వు చూసి. ఆమె అందం, ఆమె ముఖంలోని విరబూసిన సంతోషాలు వాన జల్లుల హృదయాన్ని తాకితే ఏ మగాడికైనా చెదిరిపోదా ప్రేమ. ఆ చూపు భార్య కష్టాన్ని గుర్తించి లాలించి నా కోసము నా జీవితంలోకి వచ్చిన నా ప్రేమ పట్టపు రానివని అర్థం. ఆ చూపు ఎంతటి కష్టాన్నైనా మరిచిపోయేలా చేసే ఓ చిన్న ఓదార్పు. ఆ చూపు నిన్ను బిడ్డలా మీ అమ్మ కన్నా నేను ప్రేమగా చూసుకుంటానని, నిన్ను తండ్రిని చేస్తానని, మన కుటుంబానికి గౌరవ మర్యాదలు లోటు లేకుండా చూసుకుంటానని అర్థం కాదంటారా? ఎంతటి వివాహ బంధమైనా చివరికి మిగిలేది భార్య కోసం భర్త, భర్త కోసం భార్య. ఇక పిల్లలు ఎప్పటికైనా ఒంటరిగా విడిచి వెళ్ళే వాళ్ళే. పెళ్ళైన మొదటిలో స్త్రీ అయినా పురుషుడైనా తోడుగా ఉన్న అమ్మా నాన్నలను వదిలి ఓ కొత్త కుటుంబాన్ని ఏర్పరచుకుని గూటిలోని పక్షులు ఎగిరిపోతారు. కానీ చివరికి మిగిలేది ఓ భార్య, ఓ భర్త కథ. ముసలి వయసులో ఎవరూ తోడు రాకున్నా లేకున్నా జీవన ప్రయాణం సాగిపోతుంది. కాటికి తోడు దేవుడిచ్చిన వరం, పాడి దేవుడిచ్చిన ఓదార్పు. తొలి శ్వాస, తుది శ్వాస ఈ మధ్య ఉండేదే జీవితం. తల్లి గర్భము నుండి ఏడుస్తూ బయటకు వస్తావు. వెళ్ళేటప్పుడు ఎన్నో సమస్యలతో ఏడుస్తూ పోతావు. పుట్టిందే గిట్టడానికని తెలుసుకుని కూడా ఉరుకులు పరుగులతో జీవితం కోసం ఎందుకు అంత ఆరాటపడుతున్నావు? ఎందుకంత బాధపడి రోధిస్తున్నావు? జీవితము రోధించడానికి లేదు, ఆడుతూ పాడుతూ సాధించడానికి ఉంది. మృత్యువు అనివార్యమే అని జాగరూకతతో నీకు నీవే అన్వేషిస్తూ మసులుకో. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేనిని అతిగా ఆశించకు, దేనిపైన ఎక్కువ మమకారం పెంచుకోకు. అతి ప్రేమ అనర్థమే కదా. దుఃఖాలన్నిటికీ కారణం అత్యాశ, ప్రేమ, మమకారాలే. అవి కోల్పోయినప్పుడే కదా నీవు డిప్రెషన్లో మునిగిపోతావు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఎంత సంపద ఉన్నా అవి శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. ఆనందం అంటే నా వద్ద కోల్పోవడానికి ఇంకా ఏదీ లేదు అని తెలుసుకోవడంలోనే ఆనందం అనేది ఇమిడి ఉంది. నీది అని అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకు. నీది కాదు అనుకున్నప్పుడు వాటి గురించి ఉన్న ఆలోచనలు విడిచిపెట్టు. అంతేకాని అతిగా ఆలోచించకు. సంసార సుఖాన్ని అనుభవిస్తూ, భోగాలను అనుభవిస్తూనే జీవిత సత్యం తెలుసుకో. జీవిత పరమార్థం అంటే ఏమిటో జ్ఞానము ద్వారా గ్రహించు. జీవితం అంటేనే సమస్యల వలయం. అది ఒక యుద్ధం లాంటిది. జీవిత సమరంలో ఉండి లేనట్టుగా జీవించడంలోనే జీవిత మాధుర్యం దాగి ఉంది. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించు. నీవు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అలా ఉంటుంది. బాధలో ఉన్నావు అనుకుంటే బాధలోనే నీ జీవితం కుమిలి కృషించిపోతుంది. అదే సంతోషంగా ఉన్నావు అనుకుంటే జీవితం సంతోషంగా మారిపోతుంది. ఎలాగంటే తామరాకుపై నీటి బిందువు వలె జీవిత ప్రయాణం సాగించు. అది ఎట్లనగా తామరాకు నీటిలో ఉండి కూడా నీటి బిందువులు అంటుకోవు కదా. అలాగే సంసారంలో ఉంటూనే అత్యాశ, మమకారం, అతి ప్రేమ పెంచుకోకుండా అంటి అంటనట్టుగా ఉండాలి. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, నా బాధ్యతలు ఎవరు తీసుకోవడం లేదు, నా భావనలకు ఎక్కువ శాతం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇలా అనుకోవడం వల్ల బంధాలను మనకు మనమే దెబ్బతీసుకున్న వారేమో అవుతాము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పనులు భాగస్వామి చేయాలి అనుకోవడం కాకుండా సొంతంగా చేసుకోవడం మేలు అనుకుంటున్నాను. అది కెరీర్ విషయమైనా కావచ్చు, డబ్బు విషయమైనా కావచ్చు, ఆరోగ్యం కాపాడుకునే విషయాలు కావచ్చు. అవి ఎవరికి వారి నిర్ణయాలు తీసుకుంటే ఎవరికి వారికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. కాదంటారా మిత్రమా? చాలామంది భాగస్వామి విషయంలో తమకు పూర్తి హక్కు ఉన్నట్లుగా 1కి 2 మార్లు అనేస్తారు. అదే మాటలు వీలైనప్పుడు సరిచూసుకోవాలి. హక్కు అనేది అంతే. ఆచరణాత్మకంగా బాధ్యతలను, ఇష్టాలను గౌరవించుతూ పాలు పంచుకుని 10 మందికి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శం కావాలి. ప్రేమను పొందాలని ఎప్పుడు కోరుకోకండి.
ప్రేమ అనేది దాని అంతటా అదే రావాలి తప్ప మీరు ప్రేమను పొందాలి అని ఎప్పుడు ప్రయత్నం చెయ్యకండి. ఎందుకు అంటే ప్రేమ ఉన్నది పొందడానికి రాదు, ప్రేమ ఉన్నది పంచడానికి. నీలో ఉన్న ప్రేమ తనపై పంచు, తను నీ ప్రేమను రిసీవ్ చేసుకుంటే ఆ ప్రేమ నచ్చితే నీపై అదే ప్రేమ చూపిస్తుంది. ఎలా పొందాలి అన్నప్పుడు నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు, అంటే అప్పుడు ఆ ప్రయత్నాలు చేశావు కాబట్టి నీపై ప్రేమ చూపిస్తుంది, అంటే నువ్వు అడుక్కున్నావు ప్రేమని. మొదట్లో కొన్నాళ్ళు ఆర్థిక వ్యవహారాలలో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా తమ డబ్బు జాగ్రత్త చేసుకుంటారు. కానీ కొన్నాళ్ళు తర్వాత నమ్మకం కుదిరితే డబ్బు వ్యవహారం మొత్తం మగవారికే అప్పచెప్పి నిర్వికల్పమైన సమాధిలో ఉంటారు. వారి అవసరాలకు సరిపడా డబ్బులు ఇస్తే చాలు, బ్యాంకుకి వెళ్ళి డబ్బు వేయటం తీయటం, ఈ డెబిట్ కార్డుల గొడవ కూడా ఉండదని ఆలోచిస్తారు. ఆమె రోజు పోట్లాడుతూ ఉంటుంది, అది ప్రేమతోనే. మొగుడు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకే. కానీ ఆ మొగుడికి చిన్న దెబ్బ తగిలితే భరించలేదు, ఎంత ఆందోళన పడుతుందో. ఏదైనా వ్యవహారం లావాదేవీలలో కూడా నిద్ర లేక బాధపడుతుంటే వాటిని తగ్గించుకోండి సలహా ఇస్తుంది. ఇతరులు మొగుడును పల్లెత్తు మాట అంటే సహించదు, వెంటనే వారిపై యుద్ధం చేస్తుంది. ఇది ప్రేమకు అసలైన చిహ్నము. పెంచుకోవాలని ప్లాన్ చేసి పెంచుకునేది కాదు ప్రేమ. సహజంగా కలుగుతుంది, పెరుగుతుంది. దానిపై ఇంత అంతానే కొలమానాలు ఉండవు. కలిసి జీవిస్తూ కష్ట సుఖాలు పంచుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా అండగా చేదోడు వాదోడుగా నమ్మకంగా మనస్థైర్యాన్ని ఇస్తూ ఉంటుంటే కాలక్రమంలో అవినాభావం, అంటే ఒకరు లేక ఇంకొకరు ఉండరు అనే భావం పెరుగుతుంది. ఇదే ప్రేమ. ఇలా అందరి విషయంలోనూ ఉంటుందని అనను. కొంతమంది ఎంత కాలం కలిసి ఉన్నా తామరాకు మీద నీటి బొట్టులా అంటీ ముట్టనట్టుగానే కాలం గడిపేస్తారు. అలాగే ఒకరు పోతేనే ఇంకొకరు గుండె పగిలి చనిపోయిన వారిని చూశాము. కాదంటారా మిత్రమా? ఎదిగిన వ్యక్తుల్ని గమనించండి. వారు మిగిలిన వారికన్నా భిన్నంగా ఏదో చేసి ఆ స్థాయికి వచ్చి ఉంటారు. అందరూ చేసే పని మనము చేస్తే అందరిలో ఒకరిగానే మిగిలిపోతాం. ప్రపంచంలో విజేత అయిన వారి దగ్గర ఏవో అసాధారణ శక్తులు లేవు, అసాధ్యాలను సుసాధ్యం చేసే మంత్ర తంత్రాలు లేవు. వారు చేసిందల్లా మిగిలిన వారికన్నా భిన్నంగా ఆలోచించడం, మోస ధోరణిని వదిలి కొత్తగా ప్రయత్నించడం, అందరూ నడిచే దారి కాకుండా కొత్త దారిని ఎంచుకోవడం, మెరుగైన గమ్యాన్ని నిర్దేశించుకోవడం. ఇవన్నీ చేయాలంటే ముందు రిస్క్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. ఎవరికైనా సరే గెలుపు తీరాలకు చేరాలనే తపన ఒక్కటే సరిపోదు, అందుకు తగిన కృషి చేయాలి. వినూతంగా ఆలోచించగలగాలి. అందరూ చేరుతున్నారని ఇంజనీరింగ్లో చేరుతామా? మనకు ఆసక్తి ఉన్న రంగం ఎంచుకుంటామా? నిర్ణయం మనది, దాన్ని ఆచరణ పెట్టవలసిన గేమ్ ప్లాన్ కూడా మనదే. కాదంటారా మిత్రమా? ఎవరి ప్లాన్ వారికి ఉండాలి. చదువు, వ్యాపారం ఏదైనా సరే లక్ష్యం, ఎంపికే భిన్నంగా ఉండాలి. విజేతల దగ్గర ఎవరికి తెలియని సీక్రెట్ ఫార్ములాలు ఏవి ఉండవంటారు. సరి అయిన అవకాశాలను గుర్తించడం, వాటిని అందిపుచ్చుకోవడానికి సరి అయిన సమయంలో ప్రయత్నించడం, ఆ ప్రయత్నం సరైన దిశలో సాగడం, ఇలా ఎన్నో సరిగ్గా కలిస్తేనే కానీ సక్సెస్ అనేది ఎవరికీ సొంతం అవ్వదు. విశ్వ ప్రయత్నాలు చేసినా విజయం దక్కట్లేదని బాధపడేవారు తెలుసుకోవాల్సింది వారి ప్రయత్నంలో మార్పు లేకపోతే ఫలితములు కూడా మార్పు రాదని. సాధారణ ప్రయత్నంతో అసాధారణ విజయాలు సాధించలేము. విజయానికి ఎందరో తండ్రులు, పరాజయం మాత్రం అనాథ అనే నానుడి అందరికీ తెలిసిందే. నిజానికి విజయం అపజయం తూర్పు పడమరలు కావు, పక్కపక్కనే దోబూచులాడుతూ ఉంటాయి. విజయాన్ని ముందుగా మన మెదడులో ఊహించుకోవాలి, తర్వాత దానికి రోడ్ మ్యాప్ వేసుకోవాలి. అప్పుడు దాన్ని చేరుకోవడానికి ఎలా పనిచేయాలో అనేది తెలుస్తుంది. ఓడిపోతానేమో అన్న ఆలోచన పొరపాటును కూడా రానియకూడదు. అంతేకాదు, అవసరమైన మార్పులకు సిద్ధం కావాలి. కొత్తగా ప్రయత్నిస్తున్నప్పుడు ఒడిదుడుకులు సహజం. ఒకసారి విఫలమైన మళ్ళీ ప్రయత్నించాలి, గమ్యం చేరాలి. ఇష్టంతో, నమ్మకంతో చేసే ఏ పనైనా విజయం సాధించి తీరుతుంది. గుంపులో ఒకరిగా నిలబడటానికి, గుంపు ముందు నాయకుడిగా నిలబడటానికి మధ్య దూరం తక్కువే, కానీ చింతించవలసిన చెమట ఎక్కువే. అది గుర్తించిన వాళ్లకు తమకు ఏం కావాలో, అందుకు ఏం చేయాలో అనేది తెలిసి వస్తుంది. కాదంటారా? అనుమానం అనేది ఒక మానసికమైన జాడ్యం, లేదా రోగం, లేదా బలహీనత. ఇది స్త్రీలకు ఉండవచ్చు, పురుషులకు ఉండవచ్చు. ఎవరికైనా అనుమానం ఉంటే వారి జీవిత భాగస్వాములకు అది ఒక భయంకరమైన శిక్ష.
మీరు మీరుగా నిలబడండి. నమ్మకాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు మంచివాళ్ళు, మీ క్యారెక్టర్ మంచిది అని ఎటువంటి సంజాయిషి ఇచ్చుకోవలసిన అవసరం కానీ మీకు లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, పిచ్చి వాళ్ళను, ఉన్నతులను, మత్తులో ఉన్న వాళ్ళని మనం బాగు చేయలేము. మందు తాగిన వాడికి 7-14 లోకాలు కనబడతాయి. వాడిని వదిలేయడమే బెటర్. వాడి మానాన వాడిని వదిలేయడమే బెటర్. భార్యాభర్తల బంధం నిలబడాలి అంటే ఏమేమి ఉండాలో ఒక్కొక్కటిగా. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉండాలి. తప్పొప్పులను క్షమించగలగాలి. నమ్మకం, గౌరవం, ప్రేమంటే ఎదుట వ్యక్తిలోని మంచిని చెడును సమానంగా స్వీకరించగలగటం కదా. ప్రేమంటే తప్పొప్పుల పట్ల సంయమనంతో మెలగడం. చాలామంది ప్రేమంటే అదో అద్భుతం అంటూ ఉంటారు. అందులో ఇవ్వడం తప్ప తీసుకోవడం ఉండదు అంటుంటారు. భార్య మరొకరితో తిరిగి వస్తే ప్రేమగా హక్కును చేర్చుకోవడం అనేది ఉండదు కదా. భర్త మరో అమ్మాయికి చేరువయ్యి సినిమాలు, షికారులు చేసి తిరిగి వచ్చాక భర్తకు దిష్టి తీయం జరగదు కదా. భార్యాభర్తల మధ్య ప్రేమలో హద్దులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. ఇలా ఉంటేనే ప్రేమిస్తానే నియమం అంతర్లీనంగా ఉంటుంది. ఆమె మనస్సు వ్యాకులమైంది. ప్రేమ అభూత కల్పనలా తోచింది. అంటే ఒక తప్పు చేస్తే బంధం తెంచేయడమేనా? క్షమించడాలు ఉండవా? నేను బాధపడుతున్నాను మాత్రమే ఏడుస్తుంది. తాను తప్పు చేశాను అని ఏడవడం లేదు. ఇలా ఎన్నో ఉంటాయి. అర్థం చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. తనకేదైనా తక్కువైతే నన్ను అడగాల్సింది. నేను తనని సంతృప్తి పరచడం లేదని తెలిసి ఉంటే ఆమెకు బంధం నుండి విముక్తిని కలిగించేవాడిని. అప్పుడు ఆమె మీద గౌరవం తగ్గి ఉండేది కాదు. అర్థం చేసుకుని ఉండేవాడిని. కానీ వెన్నుపోటు పొడవకుండా ఉండాల్సింది. మోసం చేయకుండా ఉండవలసింది. అబద్ధం చెప్పకుండా ఉండవలసింది. ప్రేమ ఎక్కువైతే అనుమానం మొదలవుతుంది. ఒకరు విడిచి ఒకరు ఉండలేని స్థితి నుండి విడిపోయే అనుమానాలతో కాపరాలు కూల్చుకొని ఒంటరిగా బ్రతికే భార్యాభర్తలు లేకపోలేరు. క్షణిక ఆవేశంలో కాపురాలను గంగపాలు చేసుకుంటున్నారు. ఒక్కోసారి చూసే చూపులో కూడా విభిన్న అర్థాలు దాపురించి బ్రతుకులు ఛిద్రం చేసుకునే జంటలెన్నో. సంసార సాగరం ఈదడం అంత ఈజీ కాదు. భార్యాభర్తలిద్దరూ సమానంగా పడవలో ప్రయాణిస్తే ఎన్ని ఆటుపోట్లు ఎదురైన గమ్యం చేరుకోవచ్చు. భార్యాభర్త గురించి అతిగా ఆలోచిస్తే అనుమానాలు మొదలవుతాయి. అదే అర్థం చేసుకుంటే దాపరికాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది సంసార నావ. చెట్టుకు ఆకులు అతుక్కుని ఉన్నన్నాళ్ళు ఆనందంగా గాలికి ఊగుతూ ఉంటాయి. కానీ కాలం గడిచే కొద్దీ అవి చెట్టు నుండి రాలిపోతాయి. అలాగే జీవితంలో అన్నిటినీ పట్టుకుని కూర్చుంటే జీవితం ముగిసిపోతుంది. అతి ఆలోచన మాని ముందుకు వెళ్ళడమే. వదలవలసినవి వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతిగా ఉంటాము. కెరియర్, రిలేషన్ గురించి ఎక్కువగా ఆలోచించినా పర్వాలేదు. కానీ చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తే మెంటల్ ఎనర్జీ ఎక్కువ వాడితే అదే ఓవర్ థింకింగ్ అవుతుంది. అది మానేయాలి. అవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేసి అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాం. పరీక్షకు ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలని ఆలోచిస్తూనే ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నాం. ప్రజెంట్ మూమెంట్ పైన ఫోకస్ చేస్తే అతి ఆలోచనలను నియంత్రించవచ్చు. ఒక సమస్యకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉండవు, అనేక సొల్యూషన్స్ ఉంటాయి. ఒక పని చేసేటప్పుడు తప్పు జరుగుతుంది, దానికి కుంగిపోకూడదు. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని అనుకుని ప్రయత్నించాలి. అసలు ప్రయత్నించకనే ఆలోచిస్తూ ఉంటే సమయం వృధా అవుతుంది. ప్రతి ఒక్కరికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ పరిధిలో వాళ్ళ పనిని పూర్తి చేస్తారు. వాల్యూస్ దయ ఉంటుంది. వేరే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు సహాయపడతారు. అదే దయ కలిగినటువంటి వాల్యూస్. కొంతమందికి రాత్రి త్వరగా నిద్రపోవాలని ఉంటుంది, అందుకే వారు తొందరగా నిద్రపోతారు. మీ వాల్యూని బట్టి నిర్ణయం తీసుకోండి. ఓవర్ థింకింగ్ అనేది దానికి అదే పారిపోతుంది. కొంతమంది పాత జ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతుంటారు. వాటిని పక్కన పెట్టి బరువు దించుకోవడమే. ఆలోచనల వల్ల ఉపయోగం లేదని వదిలేసి ప్రస్తుత పనిపై దృష్టి పెట్టడం ఉత్తమం. జీవితంలో ప్రతిదానికి ఓ అర్థం ఉంటుంది. ఆ పరమార్థం తెలుసుకోవడమే జీవిత పరమార్థం. తినిన వెంటనే ప్లేట్లు కడిగినట్లు ప్రతిరోజు నెక్స్ట్ చేయవలసిన పనిని చేసుకుంటూ వెళ్ళడమే జీవితం. ప్రతిదానిలో ఏదో ఉందని ఆలోచించడం మానేయాలి. లేకపోతే చిన్న చిన్న ఆనందాలు దూరం అవుతాయి. తన కర్తవ్యం ఏమిటని ముందుకు వెళ్ళడమే చాలా మంచిది. మితిమీరిన ఆందోళనలు, ఆలోచనలు అలవాటుగా మారితే శారీరకంగా, మానసికంగా హాని కలుగుతుంటాయి. నిర్ణయం తీసుకోవడానికి గందరగోళాన్ని కలిగి ఉండకూడదు. అనుకున్నట్లు అన్నీ జరగవు. సో సేఫ్టీ కోసం రాబోయే ఫెయిల్యూర్స్కి ముందే మనం సిద్ధంగా ఉండాలి.
నిజంగా ఒక్కసారి మనం ఈగోకి తీసుకుని లేనిపోని ఆర్భాటాల కోసం ఆరాటపడుతూ ఉంటాం. కానీ నిజమైన గౌరవం దక్కేది బయట కనిపించే బట్టల్లోనూ వస్తువుల్లోనూ కాదు, లోపల ఉండే మనలోని మంచి లక్షణాల వల్ల మాత్రమే. సంపాదించుకుంటూ వెళ్ళిపోతే ఏం వస్తుంది? ఇంకా డబ్బు వస్తుంది, కానీ మనశ్శాంతి రాదు, ఆనందం రాదు. ఎందుకంటే అల్టిమేట్గా మనిషికి కావాల్సిన ఆనందం మరియు మనశ్శాంతి. సో సేఫ్టీ కోసం రాబోయే ఫెయిల్యూర్స్కి ముందే మనం సిద్ధంగా ఉండాలి. జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావు అన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావు అన్నదే ముఖ్యం. తీపి పదార్థాలు తినడం వల్ల డయాబెటీస్ వస్తుందన్న అపోహతో చాలామంది చక్కెర మిఠాయిలు తినడం మానేస్తుంటారు. వాస్తవానికి డయాబెటీస్కు ప్రధాన కారణం కార్బోహైడ్రేట్లు అధికంగా, ప్రోటీన్లు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడమే. ప్రోటీన్లు తక్కువగా తీసుకుంటున్న కారణంగా దేశంలో మధుమేహాల సంఖ్య పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఎంచుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. నీడలను కూడా భూతద్దాల్లా చూపించే భయపెట్టే చెడ్డ గుణం మన మెదడుకు ఉంది. భిన్న విషయాలను పెద్దగా చూపించే ఈ లక్షణం వల్ల మనకెదురయ్యే పరిస్థితులను భయంకరమైనవిగా ఊహించుకుంటూ ఆందోళన చెందుతుంటాం. మన దృక్కోణాన్ని బట్టే మన చర్చలు ఉంటాయని గుర్తుంచుకోండి. సమస్యలను, బాధాకర సంఘటనలను కూడా సాధారణ పరిస్థితులుగా చూసినప్పుడే మనం వాటిని నిర్భయంగా ఎదుర్కోగలం. ప్రతి నెలలో చేయాల్సిన పనికి ప్రణాళికలు వేసుకోవడం అవసరం. దానికన్నా ముందు మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి. గత నెలలో నేను సాధించిన పురోగతి, ఏ విషయాల్లో సంతృప్తి పొందాను, వైఫల్యం చెందిన అంశాలు, నేర్పుతున్న పాఠాలు, నైపుణ్యాలు, ఈ నెలలో వాటిని ఎలా వినియోగించుకోవాలి అని ఆలోచించుకోండి. మీకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, మీకు ఇష్టమైనవి ఎన్ని కోల్పోయినా జీవితంపై ఆశను మాత్రం వదులుకోవద్దు. కుంగుబాటుకు గురైనప్పుడల్లా చెట్టును గుర్తు చేసుకోండి. ఆకులు పూర్తిగా కోల్పోయి మోడుగా మిగిలిన అది నిటారుగా నిలబడి తనదైన కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత పిల్లలకు షరతులు లేని ప్రేమను అందించడం. ఎందుకంటే వారికి అమ్మ నాన్నల ప్రేమ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు కాబట్టి. ఫస్ట్ ర్యాంక్ వస్తే ఖరీదైన కానుక ఇవ్వడం కాదు ప్రేమంటే. పిల్లలు ప్రేమ రాహిత్యంతో పెరిగి సమాజానికి హానికరంగా మారే పరిస్థితి రాకుండా చూసినప్పుడే తల్లిదండ్రులుగా మీ బాధ్యత నెరవేరినట్లు. ఈ విషయంలో విఫలమైన వారు జీవితంలో ఎంత సాధించినా వృధానే. దేశ సేవ చేయడానికి ఉద్యమాలు అక్కర్లేదు, ఉద్యోగాలు చేసుకుంటూనే చేయవచ్చు. న్యాయబద్ధమైన పన్నులను సకాలంలో చెల్లించడం, శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వ్యక్తిగత పురోగతికి, సంస్థ ఉన్నతికి పాటుపడటం, సహచరుల జూనియర్ల పట్ల సత్ప్రవర్తనతో మెలగడం, మీ పిల్లల దయాగుణాన్ని, సామాజిక స్పృహను నేర్చడం, ఇతరులకు చేతనైన సాయం చేయడం, ఇవన్నీ కూడా దేశ సేవలో భాగము మాత్రమే. మీరు ప్రతిభావంతమైన నాయకుడిగా గుర్తింపు పొందాలంటే మీ బృంద సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించే వాతావరణం కల్పించండి. నాయకత్వం అంటే హోదా కాదు, పెరిగిన బాధ్యతని గుర్తించండి. మీ ఆదేశాల ద్వారా కాదు, చర్యల ద్వారా బృందంలో స్ఫూర్తి నింపండి. బృంద సభ్యులు ఎదగడానికి అవకాశాలు కల్పించడంతో అవసరమైన నైపుణ్యాలు పొందడానికి కృషి చెయ్యండి. యుక్త వయసులోనే సాధ్యమైనన్ని పుస్తకాలు చదవండి. ప్రత్యేకించి విభిన్నమైన అంశాలపై లోతైన అవగాహన కల్పించే వాటిని ఎంచుకోండి. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులతో సంభాషిస్తూ వారి జీవిత అనుభవాలను సంగ్రహించండి. అలా పొందిన జ్ఞానాన్ని సామాజిక ప్రయోజనం కోసం వినియోగించే మార్గాలను అన్వేషించండి. సమాజం మీకు ఇచ్చిన వనరుల కన్నా అధికంగా తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించండి. చిన్న కథలను కళ్ళకు కట్టినట్టు వివరించే నైపుణ్యం వల్ల పిల్లలు బిడియం లేకుండా ఇతరులతో సంభాషణను ప్రారంభించడం, తమ ఆలోచనలను స్పష్టంగా ఆవిష్కరించడంతో పాటు ఎదుటివారి ఉద్వేగాలను అర్థం చేసుకోగలుగుతారు. ఇది భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే మీ పిల్లలకు స్టోరీ టెల్లింగ్పై శిక్షణ ఇవ్వండి. పిల్లల నాలెడ్జ్ పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధం లేని జీవితాన్ని ఊహించలేము. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే అది మీకు విస్తృత ప్రయోజనాలను అందించే పనిముట్టు. దుర్వినియోగం చేస్తే అది మీ జీవితాన్ని నాశనం చేసే ఉచ్చు. ఏ వస్తువైనా సౌకర్యాన్నైనా విచక్షణతో వాడుకోకపోతే వాటికి మీరు దూరం అవుతారు. ఇతరులకు సేవ చేయడం అంటే వారికి సేవకులుగా మారడం కాదు, వారి ఆదేశాలను శిరస వహించడమూ కాదు. సేవ అంటే స్ఫూర్తినివ్వడం, ఇతరుల ఆనందాన్ని, మంచిని కోరుకోవడం. మీరు కలిసిన తర్వాత అవతల వ్యక్తిలో సంతోషం పెరగాలి. మీ రాకతో వారిలో ప్రశాంతత అధికమవ్వాలి. మీరు వెళ్ళిన చోట అంతకు ముందుతో పోలిస్తే మరింత పరిశుభ్రంగా మారాలి. ఇలా చేస్తే చాలు. మీరు ఇతరులకు
సేవ చేస్తున్నట్లే లెక్క. గుర్తుపెట్టుకో మిత్రమా. సాధారణంగా మనం ఇతరులకు ఉన్న అధికారం లేదా డబ్బు ఆధారంగా వారిపై త్వరగా ఓ అంచనాకు వచ్చేస్తుంటాం. కానీ అది సరికాదు. హోదాను బట్టి కాకుండా చేసే పని ఆధారంగా అవతల వారిని అంచనా వేయండి. ఏమాత్రం ప్రత్యుపకారం ఆశించకుండా ఇతరులతో సహాయం చేసేవారు మన చుట్టూ చాలామంది ఉంటారు. డబ్బు అధికారం ఉన్నవారు కాకపోయినప్పటికీ అలాంటి వ్యక్తులకు విలువనివ్వండి. మంచి తండ్రిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ జీవిత పాఠాలను పిల్లలతో పంచుకోండి. వివిధ పరిస్థితుల్లో మీకు ఎదురైన అనుభవాలను విపులంగా వివరించండి. అవి వారికి జ్ఞాన భాండాగారంగా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కంగారు పడకుండా ఎలా నడుచుకోవాలో మార్గదర్శనం చేస్తాయి మీ పిల్లలకు. విలాసవంతమైన కారు కొనుక్కోవడానికి, కొత్త డిజైనర్ దుస్తులు వేసుకోవడానికి కొంతమంది బాగా ఆరాటపడుతుంటారు. కానీ వాటికంటే చాలా ముఖ్యమైన తమ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, శరీరం సహకరించకపోతే మీ వద్ద ఎంతటి విలాసవంతమైన కారు ఉన్నా వ్యర్థమే. ఫిట్గా ఉన్న దేహంపై మామూలు టీషర్ట్ కూడా అందంగా కనిపిస్తుంది. ఆరోగ్యం బాగాలేకపోతే డిజైనర్ దుస్తులు వేసుకున్న వృధాయే. శరీరము మనకు అత్యంత విలువైన ఆస్తి అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి. గుడ్ హెల్త్ మెయింటైన్ చేయండి. చాలామంది తమ ఇష్టాలు, శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా ఎక్కువ మంది వాళ్ళే బాటలోనే నడవాలని చూస్తుంటారు. స్నేహితులు చేరిన కోర్సుని ఎంచుకోవడం, సోదరుడి వేతనం చూసి అలాంటి ఉద్యోగమే చేయాలనుకోవడం, ఇంకెవరికో వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని అటువైపు ప్రయత్నించడం, ఇవన్నీ అనుకరణ లక్షణాలు. ఇలాంటి సమూహాలకు దూరంగా ఉండండి. సొంత వ్యక్తిత్వంతో బతికేవారే నాయకులుగా ఎదిగి సమాజంపై మంచి ముద్ర వేస్తారు. మీరు జీవితంలో విజయం సాధించాలని ఉంటే ఏ విషయంలో ఆత్మవంచన చేసుకోనని ఒట్టేసుకోండి. మీ నైపుణ్యాలు, బలాలను బేరేజు వేసుకునేటప్పుడే, పానతలను సమీక్షించుకుంటున్నప్పుడు, మెరుగుపరుచుకోవలసిన అంశాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, అభిరుచి ఉన్న రంగాన్ని ఎంచుకునేటప్పుడు మీ పట్ల మీరు నిజాయితీగా ఉండండి. వాస్తవాలను అంగీకరించే ధైర్యం లేకపోతే తమను తాము మోసం చేసుకునేవారు పరాజితులుగానే మిగిలిపోతారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైంది తమ పేరు. ఇతరుల నోట తమ పేరు విన్నప్పుడల్లా మధురానుభూతి పొందుతారు. దాన్ని తప్పుగా ఉచ్చరిస్తే మాత్రం భరించలేరు. ఇతరుల స్నేహాన్ని పొందాలంటే తొలి పరిచయం నుంచే వారి పేర్లను సరిగ్గా గుర్తుపెట్టుకోండి. వారితో సంభాషిస్తున్నప్పుడల్లా పేరుతోనే సంబోధించండి. ఈ చిన్న చిట్కా అసాధారణమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మూర్ఖులు చేసే పనులు ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ గడపటం, ఈ పని రేపు మొదలు పెడదామని వాయిదా వేయడం, తమకు మరణం ఉన్నదని లేనట్లుగా రోజులను వృధాగా గడపడం, పనులు తప్పించుకోవడానికి సాకులు వెతుక్కోవడం, తమ ఆధీనంలో లేని పరిస్థితులు బాధపడుతూ కూర్చోవడం. మీరు ఇవేమీ చెయ్యట్లేదు కదా. ఎంతటి ప్రతిభావంతులైన, సంపన్నులైన గెలవలేని పొట్లాట ఏమంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సాధించాలన్న ఆరాటంతో తీసే పరుగు. అది ఎప్పటికీ ముగిసిపోదు. మీరు అందులో గెలవడము ఉండదు. ఇంకా కావాలన్న కోరికతో మిగిలేది అసంతృప్తే. ఇంకా చాలు అని మీరు నిర్ణయించుకున్న రోజే మీకు సంతృప్తి దొరుకుతుంది. విజయం సాధించాలన్న భావన మీకు కలుగుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. పరిస్థితుల కారణంగా ఎదలేకపోతున్నామని చెబుతూ ఇతరుల సానుభూతికి ప్రయత్నించే బాధిత మనస్తత్వం మంచిది కాదు. అది దూరం కావాలంటే మీ జీవితానికి మీరు తప్ప ఇంకెవరూ బాధ్యులు కాదని గుర్తించండి. సవాళ్లను అడ్డంకుల్లా కాక అవకాశాలుగా చూడండి. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలోనే మీ పురోగతి ఉంటుందని తెలుసుకోండి. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించే వారితోనే మీరు గడపండి. అప్పుడు పరిస్థితులు మారుతాయి. సుఖంగా జీవించడానికి డబ్బు అవసరమే, కానీ సంపాదన కన్నా ఆర్థిక స్వాతంత్రం ముఖ్యమని తెలుసుకోండి. డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేని స్థితికి చేరినప్పుడే ఆర్థిక స్వేచ్ఛ సాధించినట్లు. అది పొందడానికి ఒకటే మార్గం, సంపాదన కన్నా ఖర్చులు తక్కువ ఉండేలా చూసుకోవడం. విలాసాల కోసం అర్రులు చాచకుండా సాధారణ జీవితం అనేది గడపడం. ఎంతటి ఉన్నత విద్యావంతులైన, ప్రతిభావంతులైన, ధనవంతులైన ఇతరులతో మీరు వ్యవహరించే తీరే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. దాన్ని బట్టే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది.
అందుకే హోదాలు, ఆస్తిపాస్తులు, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. ఓ పని పూర్తి చేస్తే తమకు కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలిసిన 85% మంది దాన్ని మొదలుపెట్టే ప్రయత్నం కూడా చెయ్యరు. 4% మంది ఉత్సాహంతో మొదలుపెట్టిన కొంతకాలానికే ఆసక్తి కోల్పోయి వదిలేస్తారు. 100లో ఒక్కరే పనిని పూర్తి చేస్తారు. ఆ ఒక్కరికి అద్భుత శక్తులే ఉండవు. ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థిరంగా పని చేసుకుంటూ వెళ్ళడమే వారికి తెలుసు. నాయకుడు రైతులా ఆలోచించాలి. రైతు తన పంట బాగా పెరగడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాడు. నేల స్వభావానికి తగిన మొక్కలను ఎంచుకోవడం, నీరు పెట్టడం, ఎరువులు వేయడం, కలుపు తొలగించడంతో పాటు ఆ పంట ఎదగడానికి తగిన సమయం ఇచ్చి ఓపిగ్గా ఎదురు చూస్తాడు. తన బృందాన్ని పంటలా జాగ్రత్తగా చూసుకునేవారే ఉత్తమ నాయకుడు అవుతాడు. ఆరోగ్య సంరక్షణ మొదలయ్యేది ఆసుపత్రిలో కాదు, మీ శరీరం, మనస్సులో. మీరు ఏం తింటున్నారు, మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, కుటుంబ సభ్యులతో మీ అనుబంధంపై సంతృప్తిగా ఉన్నారా, మీ ఉద్యోగాన్ని ఆస్వాదిస్తున్నారా, క్రమబద్ధమైన జీవన శైలిని అనుసరిస్తున్నారా? ఇలాంటి విషయాలని మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అనారోగ్యాన్ని నియంత్రించే విషయంలో మీరు విఫలమైనప్పుడే వైద్యుణ్ణి ఆశ్రయించవలసి వస్తుంది. మీ కెరీర్ ఆధారపడి ఉండేది మీ రెజ్యూమ్ మీద కాదు, సామాజిక మాధ్యమాల్లో మీరు చేసే పోస్టుల మీద, మీ గురించి మీరు చెప్పుకునే గొప్పల మీద కూడా కాదు. మీరు నేర్చుకున్న నైపుణ్యాలను బట్టి మీ ఉద్యోగ జీవితంలో ఎదుగుదల ఉంటుంది. కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ నైపుణ్యాలను సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టండి. అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. కదలడానికి ఏ ప్రయత్నము చేయని గుండ్రాయి ఎప్పటికక్కడే ఉండిపోతుంది. కానీ నత్త చాలా నెమ్మదిగా పాకిన ఏదో నాటికి గమ్యాన్ని చేరి తీరుతుంది. అలాగే మీరు కూడా లక్ష్య సాధన కోసం మీకు చేతనైన ప్రయత్నాలు ఈ క్షణం నుంచే మొదలు పెట్టండి. ఏదో రోజు దాన్ని తప్పకుండా సాధిస్తారు. మనిషి మారాలి అంటే మోటివేషన్ కాదు, అనుకున్న దాన్ని ఖచ్చితంగా చేయాలని పిచ్చి ఉండాలి. మీ తపన, పట్టుదల ఏ లెవెల్లో ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడాలి. అసలు వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అని అనుకోవాలి. వినడానికి కొంచెం క్రేజీగా, చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తాయి. కానీ మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. డిసిప్లైన్ అండ్ హార్డ్ వర్క్ మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. అప్పుడు తప్పకుండా విజయం అనేది వరిస్తుంది. మనలో చాలామంది ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వాల్యూ ఇస్తారు. లైఫ్లో తీసుకునే డెసిషన్స్తో పాటు జీవితం మొత్తం వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫీలింగ్తోనే బ్రతికేస్తాం. ఎవరు మీకంటే ఎక్కువ కాదు, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. పాయింట్ ఏంటంటే అందరూ కూడా వాళ్ళకున్న దరిద్రాన్ని మొహం మీద కనపడకుండా దాచుకుంటారు, అంతే. ఎవడేమనుకుంటాడో అనే భయంతో, మొహమాటంతో మనసుకు నచ్చింది చేయలేకపోతాం. కానీ పాయింట్ ఏమిటంటే ఎవడు ఏమనుకోడు, వాళ్ళ కష్టాల గురించి ఆలోచించుకోవడానికే వాళ్ళకి సమయం సరిపోదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా సరే, అది వాళ్ళ పర్సనాలిటీలో ఉన్న ఇన్సెక్యూరిటీ అని అనుకోవాలి. దురదృష్టం ఏమిటంటే ఇలా పక్కనోడిని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సో ఒక్కసారి బయట జనాల ఒపీనియన్స్ని పట్టించుకోవడం మానేయండి. మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. మార్పు రావాలంటే ముందు మనలో ఉన్న లోపాలన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. చాలామంది లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని లోపల దాచుకుంటారు. బయటికి మాత్రం అంతా బాగానే ఉన్నట్టు నటిస్తారు. తమను తామే మోసం చేసుకుంటారు. తప్పు చేశాను, ఫెయిల్ అయ్యాను అని మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్నప్పుడే దాని నుండి ఎంతో కొంత నేర్చుకుంటాం. అలాగే కొన్నిసార్లు తప్పు చేసింది మనం కాకపోయినా దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అయినా సరే ఆ సమస్యని యాక్సెప్ట్ చేయాలి, గుర్తించాలి. అప్పుడే మన మనస్సు సొల్యూషన్ కోసం వెతుకుతుంది. చేయాల్సింది చేయకుండా సాకులు చెప్తున్నంత కాలం మీరు రియాలిటీ నుండి పారిపోతున్నారని అర్థం. సో 40% ఎప్పుడైనా సరే మీ బాడీ కానీ మైండ్ కానీ బాగా కష్టపడిపోయాయి అని మీకు అనిపిస్తే మీరు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే మీకున్న పొటెన్షియల్లో, మీకున్న కెపాసిటీలో కేవలం 40% మాత్రమే మీరు వాడుకున్నారని. ఒక్కసారి ఊహించుకోండి, మిగిలిన 60% ఏమైనట్టు? నాయకుడిగా మీరు విజయం సాధించాలంటే వాస్తవాలు ఎంత కఠినంగా ఉన్నా దాచకుండా మాట్లాడేయండి. వైఫల్యానికి బాధ్యత తీసుకోండి. విజయాన్ని ఇతరులతో పంచుకోండి. అవతల వారికి అర్థం కాని ఎత్తులు వేయండి. పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేలా మీ బృంద సభ్యులను ప్రోత్సహించండి.
తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక ఫలితాల గురించి ఆలోచించండి. మిమ్మల్ని మీరు బాగా అభిమానించుకోండి. మీకు మీరు అతిపెద్ద ఫ్యాన్గా మారండి. మిమ్మల్ని అత్యంత ఎక్కువగా విశ్వసించే వ్యక్తిగా కూడా మీరే ఉండాలి. ఎలాంటి అడ్డంకులైనా సమర్థంగా ఎదుర్కొని తిరిగి విజయం వైపు అడుగులు వేయవచ్చని బలంగా నమ్మండి. పరిస్థితులు మెరుగ్గా ఉండాల్సింది అని భావనలో నుంచి నిరాశ పుట్టుకొస్తుంది. పరిస్థితులు ఇంకా దిగజారి ఉండేవి అన్న ఆలోచన నుంచి కృతజ్ఞతాభావం జనిస్తుంది. కొన్ని పరిణామాలను మనం నియంత్రించలేం, కానీ వాటి ఫలితాలను ఎలా చూస్తామనేది మాత్రం మనపైన ఆధారపడి ఉంటుంది. మన దృష్టికోణమే మనలో కలిగే భావనలకు కారణం. కాబట్టి ఎల్లప్పుడూ సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. మీరు ఏం తింటున్నారనేది చాలా ముఖ్యం, ఎందుకంటే అది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. మీ కారు ఇంజన్లో మురుగునీరు పోసి అది అద్భుతంగా పనిచేయాలని కోరుకుంటారా? లేదు కదా. మనం తీసుకునే ఆహారం విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. చాలామంది తాము తమ లక్ష్యాలను సాధించినట్లు నిరంతరం కలలకంటూ కాలం గడిపేస్తారు. వాటి నుంచి మేల్కొనేసరికి ఊహాలోకంలోనే తమ గతమంతా వ్యర్థమైనట్లు వారికి అవగతమవుతుంది. ఆపై ఇన్నాళ్ళు కలలో విహరించడం మానుకునే లక్ష్య సాధన దిశగా కష్టపడితే బాగుండేదని చింతించడం ప్రారంభిస్తారు. కలలు కనడం మంచిదే, కానీ వాటిలోనే బతికేయకండి. పని చేయడం ప్రారంభించండి. జీవితం మీకోసం ఎదురు చూస్తూ ఉండదు కదా. బంధం బరువు కాకూడదు, ప్రేమ విరక్తి అవ్వకూడదు, మాట విసుగు తెప్పించకూడదు, ప్రవర్తన వల్ల పరువు పోకూడదు. హద్దుమీరితో అన్నీ ముప్పే. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీతం వినిపించాలి. ఒకరి మనసో కాదో తెలియాలంటే ఎవరికైనా సాయం చేశారో లేదో ఒక్కసారి తెలుసుకోవాలి. జీవితంలో డబ్బు, ఆరోగ్యం, ప్రతిష్ట లాంటి విలువైన వాటిని సొంతం చేసుకోవడం ఎంత కష్టమో వాటిని కాపాడుకోవడం అంతకన్నా కష్టం. నైపుణ్యాలకు తోడు శ్రమ తోడైతే ఎవరికైనా కోరుకున్న దాన్ని సాధించగలరు. కానీ వినయంగా వ్యవహరిస్తూ వివేకంతో జీవించేవారే వాటిని నిలబెట్టుకోగలరు. అది చేతకాక తోకచుక్కలో రాలిపోయిన వారు కోకొల్లలు. ఇంతవరకు ఓపికగా ఉన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.